డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమెరికాలో భారత యువతి మిస్సింగ్. వివాహం కోసం వెళ్లిన 24 ఏళ్ల యువతి జూన్ 25న న్యూజెర్సీలో అదృశ్యం. ఇంగ్లీష్ మాట్లాడటం కూడా రాని యువతి. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. అమెరికాలో వివాహం కోసం వెళ్లిన 24 ఏళ్ల భారత యువతి సిమ్రాన్ అదృశ్యమైన ఘటన కలకలం సృష్టిస్తోంది. జూన్ 20న న్యూజెర్సీకి చేరుకున్న ఆమె 5 రోజుల తర్వాత కనబడకుండా పోవటం అందరినీ ఆందోళన గురిచేస్తోంది. ఈ ఘటనపై అమెరికాలోనే కాకుండా భారతదేశంలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. పెళ్లిపీటల మీద కూర్చోవాల్సిన యువతి అకస్మాత్తుగా మాయం కావటం ఒక అంతుచిక్కని మిస్టరీగా మారింది. పెద్దలు కుదిర్చిన వివాహం కోసం అమెరికా వచ్చిన సిమ్రాన్ అనే భారత యువతి న్యూజెర్సీలో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. సిమ్రాన్ కు అమెరికాలో తెలిసిన వారు ఎవ్వరూ లేరు. ఆమెకు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు. అంతేకాకుండా ఆమె ఎక్కడి నుంచి వచ్చిందనే ఖచ్చితమైన వివరాలు కూడా తెలియటం లేదు. ఇది స్వచ్ఛందంగా పారిపోవటమా లేక ఏదైనా కుట్ర జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిమ్రాన్ చివరిసారిగా న్యూజెర్సీలోని లిండన్ వోల్డ్ ప్రాంతంలో కనిపించింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లో సిమ్రాన్ ఒంటరిగా ఫోన్ చూస్తూ కనిపించింది. ఆ సమయంలో ఆమె వైట్ కలర్ టీషర్ట్, గ్రే కలర్ స్వెట్ ప్యాంట్, బ్లాక్ స్లిప్పర్స్ ధరించి ఉంది. చెవులకు డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆమె ఎత్తు సుమారు 5 అడుగుల 4 అంగుళాలు, బరువు 68 కిలోలు. ఆమె నుదుటిపై చిన్న మచ్చ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భారత్లోనే ఆమె బంధువులను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు. అమెరికాకు వచ్చిన 5 రోజుల్లో సిమ్రాన్ ఎవరితోనూ సంబంధాలు ఏర్పరచుకోలేదు. ఆమె ఫోన్ కేవలం వైఫై ద్వారా మాత్రమే పనిచేస్తోంది. దీంతో ఆమెను ట్రాక్ చేయటం పోలీసులకు కష్టంగా మారింది. సిమ్రాన్ గురించి ఏమైనా సమాచారం ఉంటే దయచేసి తెలియజేయాలని, ఆమె సేఫ్టీ ప్రతిక్షణం విలువైందని లిండన్ వోల్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన డిటెక్టివ్ జో తోమసిట్టి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల అనుమానాల ప్రకారం ఇది కేవలం సాధారణ వ్యవహారం కాకపోవచ్చని తెలుస్తోంది. సిమ్రాన్ తన ఉనికిని పూర్తిగా తొలగించుకోవాలనే లక్ష్యంతో అమెరికాకు వచ్చిందా లేక ఆమె నిజంగానే కిడ్నాప్ అయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న ఆశతో వచ్చిన సిమ్రాన్ అనే యువతి కనీస సమాచారం లేకుండా మాయమవటం అందరినీ కలిచివేస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత ఘటన మాత్రమే కాకుండా వలస. అమెరికాలో భారత యువతి మిస్సింగ్. వివాహం కోసం వెళ్లిన 24 ఏళ్ల యువతి జూన్ 25న న్యూజెర్సీలో అదృశ్యం. ఇంగ్లీష్ మాట్లాడటం కూడా రాని యువతి. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. అమెరికాలో వివాహం కోసం వెళ్లిన 24 ఏళ్ల భారత యువతి సిమ్రాన్ అదృశ్యమైన ఘటన కలకలం సృష్టిస్తోంది. జూన్ 20న న్యూజెర్సీకి చేరుకున్న ఆమె 5 రోజుల తర్వాత కనబడకుండా పోవటం అందరినీ ఆందోళన గురిచేస్తోంది. ఈ ఘటనపై అమెరికాలోనే కాకుండా భారతదేశంలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. పెళ్లిపీటల మీద కూర్చోవాల్సిన యువతి అకస్మాత్తుగా మాయం కావటం ఒక అంతుచిక్కని మిస్టరీగా మారింది. పెద్దలు కుదిర్చిన వివాహం కోసం అమెరికా వచ్చిన సిమ్రాన్ అనే భారత యువతి న్యూజెర్సీలో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. సిమ్రాన్ కు అమెరికాలో తెలిసిన వారు ఎవ్వరూ లేరు. ఆమెకు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు. అంతేకాకుండా ఆమె ఎక్కడి నుంచి వచ్చిందనే ఖచ్చితమైన వివరాలు కూడా తెలియటం లేదు. ఇది స్వచ్ఛందంగా పారిపోవటమా లేక ఏదైనా కుట్ర జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిమ్రాన్ చివరిసారిగా న్యూజెర్సీలోని లిండన్ వోల్డ్ ప్రాంతంలో కనిపించింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లో సిమ్రాన్ ఒంటరిగా ఫోన్ చూస్తూ కనిపించింది. ఆ సమయంలో ఆమె వైట్ కలర్ టీషర్ట్, గ్రే కలర్ స్వెట్ ప్యాంట్, బ్లాక్ స్లిప్పర్స్ ధరించి ఉంది. చెవులకు డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆమె ఎత్తు సుమారు 5 అడుగుల 4 అంగుళాలు, బరువు 68 కిలోలు. ఆమె నుదుటిపై చిన్న మచ్చ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భారత్లోనే ఆమె బంధువులను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు. అమెరికాకు వచ్చిన 5 రోజుల్లో సిమ్రాన్ ఎవరితోనూ సంబంధాలు ఏర్పరచుకోలేదు. ఆమె ఫోన్ కేవలం వైఫై ద్వారా మాత్రమే పనిచేస్తోంది. దీంతో ఆమెను ట్రాక్ చేయటం పోలీసులకు కష్టంగా మారింది. సిమ్రాన్ గురించి ఏమైనా సమాచారం ఉంటే దయచేసి తెలియజేయాలని, ఆమె సేఫ్టీ ప్రతిక్షణం విలువైందని లిండన్ వోల్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన డిటెక్టివ్ జో తోమసిట్టి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పోలీసుల అనుమానాల ప్రకారం ఇది కేవలం సాధారణ వ్యవహారం కాకపోవచ్చని తెలుస్తోంది. సిమ్రాన్ తన ఉనికిని పూర్తిగా తొలగించుకోవాలనే లక్ష్యంతో అమెరికాకొచ్చిందా లేక ఆమె నిజంగానే కిడ్నాప్ అయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న ఆశతో వచ్చిన సిమ్రాన్ అనే యువతి కనీస సమాచారం లేకుండా మాయమవటం అందరినీ కలిచివేస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత ఘటన మాత్రమే కాకుండా వలస, శోధన, గుర్తింపు వంటి కీలక అంశాలను అమెరికాలో భారత యువతి మిస్సింగ్. వివాహం కోసం వెళ్లిన 24 ఏళ్ల యువతి జూన్ 25న న్యూజెర్సీలో అదృశ్యం. ఇంగ్లీష్ మాట్లాడటం కూడా రాని యువతి. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. అమెరికాలో వివాహం కోసం వెళ్లిన 24 ఏళ్ల భారత యువతి సిమ్రాన్ అదృశ్యమైన ఘటన కలకలం సృష్టిస్తోంది. జూన్ 20న న్యూజెర్సీకి చేరుకున్న ఆమె 5 రోజుల తర్వాత కనబడకుండా పోవటం అందరినీ ఆందోళన గురిచేస్తోంది. ఈ ఘటనపై అమెరికాలోనే కాకుండా భారతదేశంలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. పెళ్లిపీటల మీద కూర్చోవాల్సిన యువతి అకస్మాత్తుగా మాయం కావటం ఒక అంతుచిక్కని మిస్టరీగా మారింది. పెద్దలు కుదిర్చిన వివాహం కోసం అమెరికా వచ్చిన సిమ్రాన్ అనే భారత యువతి న్యూజెర్సీలో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. సిమ్రాన్ కు అమెరికాలో తెలిసిన వారు ఎవ్వరూ లేరు. ఆమెకు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు. అంతేకాకుండా ఆమె ఎక్కడి నుంచి వచ్చిందనే ఖచ్చితమైన వివరాలు కూడా తెలియటం లేదు. ఇది స్వచ్ఛందంగా పారిపోవటమా లేక ఏదైనా కుట్ర జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిమ్రాన్ చివరిసారిగా న్యూజెర్సీలోని లిండన్ వోల్డ్ ప్రాంతంలో కనిపించింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లో సిమ్రాన్ ఒంటరిగా ఫోన్ చూస్తూ కనిపించింది. ఆ సమయంలో ఆమె వైట్ కలర్ టీషర్ట్, గ్రే కలర్ స్వెట్ ప్యాంట్, బ్లాక్ స్లిప్పర్స్ ధరించి ఉంది. చెవులకు డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆమె ఎత్తు సుమారు 5 అడుగుల 4 అంగుళాలు, బరువు 68 కిలోలు. ఆమె నుదుటిపై చిన్న మచ్చ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భారత్లోనే ఆమె బంధువులను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు. అమెరికాకు వచ్చిన 5 రోజుల్లో సిమ్రాన్ ఎవరితోనూ సంబంధాలు ఏర్పరచుకోలేదు. ఆమె ఫోన్ కేవలం వైఫై ద్వారా మాత్రమే పనిచేస్తోంది. దీంతో ఆమెను ట్రాక్ చేయటం పోలీసులకు కష్టంగా మారింది. సిమ్రాన్ గురించి ఏమైనా సమాచారం ఉంటే దయచేసి తెలియజేయాలని, ఆమె సేఫ్టీ ప్రతిక్షణం విలువైందని లిండన్ వోల్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన డిటెక్టివ్ జో తోమశెట్టి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల అనుమానాల ప్రకారం ఇది కేవలం సాధారణ వ్యవహారం కాకపోవచ్చని తెలుస్తోంది. సిమ్రాన్ తన ఉనికిని పూర్తిగా తొలగించుకోవాలనే లక్ష్యంతో అమెరికాకొచ్చిందా లేక ఆమె నిజంగానే కిడ్నాప్ అయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న ఆశతో వచ్చిన సిమ్రాన్ అనే యువతి కనీస సమాచారం లేకుండా మాయమవటం అందరినీ కలిచివేస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత ఘటన మాత్రమే కాకుండా వలస, శోధన, గుర్తింపు వంటి కీలక అంశాలను కూడా ప్రశ్నిస్తోంది. ఈ మిస్టరీకి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.